క్యాన్సర్ ట్రీట్మెంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటో తెలుసా? క్యాన్సర్ స్టేజింగ్. క్యాన్సర్ స్టేజింగ్ లేకుండా మనం క్యాన్సర్ క్యూర్ అనే డెస్టినేషన్ని మనం రీచ్ అవ్వలేము. ఉదాహరణ గూగుల్ మ్యాప్స్లో మీరు డెస్టినేషన్ ఒకటి ఐడెంటిఫై చేశారు. మన డెస్టినేషన్ ఏంటండి? క్యాన్సర్ క్యూర్. క్యాన్సర్ క్యూర్ అవ్వాలంటే ముందు మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి. దాన్నే స్టేజింగ్ అంటాం. స్టేజ్ కరెక్ట్గా ఎక్కడుందో తెలిస్తేనే మనం క్యాన్సర్ క్యూర్కి వెళ్ళడానికి దారి ఏంటో తెలుస్తుంది. ఈ స్టేజింగ్కి మోస్ట్ యూస్ఫుల్ టెక్నాలజీ యాజ్ ఆఫ్ నౌ ఈజ్ పెట్ సిటీ స్కాన్. ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ పెట్ సిటీ స్కాన్ కూడా మనకి ఇక్కడ అందుబాటులోకి వచ్చింది. ఈ ఏఐ పవర్డ్ పెట్ సిటీ స్కాన్లో ఏమవుతుందంటే అతి తక్కువ రేడియేషన్ డోస్తో మనము పెట్ సిటీ స్కాన్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎనలాగ్ పెట్ సిటీ స్కాన్స్లో మనం అప్రాక్సిమేట్లీ 23 to 24 మిల్లీసీవరెట్స్ రేడియేషన్ వస్తున్నట్టయితే ఏఐ పవర్డ్ పెట్ సిటీ స్కాన్లో ద స్కాన్ టైమ్ ఈజ్ ఓన్లీ 3 minutes. సో దట్ ఎంటైర్ ప్రొసీజర్ వల్ల మనకు వచ్చే రేడియేషన్, పేషెంట్కి వచ్చే రేడియేషన్ హార్డ్లీ 8 to 9 మిల్లీసీవరెట్స్, అంటే 1/3 ద డోస్ ఆఫ్ ద ఎనలాగ్ పెట్ సిటీ స్కాన్. But you see, PET scan is not very accurate for imaging of brain, head and neck, or retroperitoneal structures like pancreas, kidneys, pelvic structures like prostate, urinary bladder, uterus, అలాగే ఈ కాళ్ళు చేతుల్లో ఎక్స్ట్రిమిటీస్లో ఉండే ట్యూమర్స్. వీటికి ఎంఆర్ఐ ఈజ్ ఫార్ సుపీరియర్ టు పెట్ స్కాన్, పెట్ సిటీ స్కాన్. అంటే సిటీ స్కాన్ కన్నా ఎంఆర్ఐ ఈజ్ ఫార్ సుపీరియర్. బట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎంఆర్ విత్ పెట్, సిటీ విత్ పెట్ మనకు చాలా కాలంగా అవైలబుల్గా ఉంది. ఇప్పుడు కొత్తగా సిటీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ పెట్ మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా డిజిటల్ పెట్ ఎంఆర్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ డిజిటల్ పెట్ ఎంఆర్ అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ కంబైనింగ్ బోత్ ఎంఆర్ యాజ్ వెల్ యాజ్ పెట్ స్కాన్. తద్వారా ద బెస్ట్ ఎనటామికల్ ఇమేజింగ్, దట్ ఈజ్ ఎంఆర్ఐ, 3 Tesla ఎంఆర్ఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ప్లస్ అ పెట్ స్కాన్, ఈ రెండు కనుక కాంబినేషన్ కనుక వచ్చినట్టయితే దట్స్ ద బెస్ట్ వే టు స్టేజ్ క్యాన్సర్స్. దట్స్ ప్రాబబ్లీ ద ఓన్లీ వే టు స్టేజ్ క్యాన్సర్స్ ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ఎంఆర్ఐ వలన ఎంఆర్ఐ ఇమేజింగ్ ఇస్ వెరీ ఫాస్టర్. నార్మల్గా హోల్ బాడీ ఇమేజింగ్ చేయడానికి మనకి అబౌట్ 45 minutes పడుతుంది. ఇక్కడ యూ డూ ఇట్ ఇన్ 21 minutes. అండ్ దిస్ ఈజ్ నాట్ సీక్వెన్షియల్, అంటే ఒకసారి పెట్టు ఒకసారి ఎంఆర్ఐ లాగా కాదు, రెండు ఒకేసారి జరిగిపోతాయి కంకరెంట్గా. పెట్ స్కానింగ్, ఎంఆర్ఐ ఒకేసారి అయిపోతాయి బాడీలో. సో 3 Tesla ఎంఆర్ఐ పవర్డ్ విత్ పెట్ స్కాన్ అనమాట. సో తద్వారా బ్రెయిన్లో ఉన్న ట్యూమర్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ట్యూమర్స్ని కరెక్ట్గా ట్యూమర్ పార్ట్ ఎక్కడ లొకేట్ అయి ఉంది, ఎంఆర్ఐలో ట్యూమర్ ఉందో లేదో తెలుస్తుంది. ఈ ట్యూమర్లో వైబుల్ ట్యూమర్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ఈ పెట్ ఎంఆర్ఐ ఉపయోగపడుతుంది. చాలాసార్లు మనం బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయిపోతుంది, రేడియేషన్ కూడా తీసుకుంటారు, కానీ ట్యూమర్ తిరిగి వస్తుంది, ఎంఆర్ఐ చేస్తాము. చాలాసార్లు రేడియాలజిస్ట్ డిబేట్ చేస్తుంటారు, ఇది యాక్టివ్ ట్యూమరా, వైబుల్ ట్యూమరా, డెడ్ టిష్యూవా, రేడియేషన్ ఇండ్యూస్డ్ నెక్రోసిసా. ఎంఆర్ఐ వలన సాధ్యపడదు. రకరకాల డిఫ్యూజన్ ఇమేజింగ్స్, పర్ఫ్యూజన్ ఇమేజింగ్, T1 స్కాన్స్, T2 స్కాన్స్ చేస్తుంటారు, అయినప్పటికీ కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతారు. ఇలాంటి సమయాల్లో డిజిటల్ పెట్ ఎంఆర్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్. ఆ ట్యూమరు యాక్చువల్గా ట్యూమర్ ఉందా, లేకపోతే అది రేడియేషన్ నెక్రోసిసా, లేకపోతే ఫైబ్రోస్ అయిన పార్టా, వైబుల్ ట్యూమరా, అంటే బ్రతికి ఉన్న కణజాలమా, క్యాన్సర్ కణజాలమా, పర్ఫెక్ట్గా యాక్యురేట్గా ప్రెసిషన్తో తెలిసిపోతుంది. దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ పెట్ ఎంఆర్. అలాగే హెడ్ అండ్ నెక్ ట్యూమర్స్లో కరెక్ట్గా ఎంతవరకు ఈ ట్యూమర్ మ్యాండిబుల్లోకి పెనిట్రేట్ అయింది, ఆ బోన్లోకి ఎంత దూరం పెనిట్రేట్ అయింది, బోన్ సేవ్గా చేయగలమా లేదా ఎంఆర్లో తెలిసిపోతుంది. దానికి ఇన్ కాంబినేషన్ విత్ పెట్ స్కాన్ అయితే పర్ఫెక్ట్ ఇమేజింగ్, పర్ఫెక్ట్ స్టేజింగ్. అలాగే లివర్ ట్యూమర్స్ కరెక్ట్గా ఎంత సైజులో ఉన్నాయి, ఎంతవరకు ఏ సెగ్మెంట్స్లోకి అది వెళ్ళిపోయింది తెలుసుకోవడానికి బిఫోర్ యూ డూ హెపాటిక్ రిసెక్షన్స్, దిస్ విల్ బి ద బెస్ట్ టెక్నాలజీ. ప్రాస్టేట్ అండ్ ప్యాంక్రియాస్ ఈ ట్యూమర్స్లో మాత్రం ఎంఆర్ ఈజ్ ఫార్ సుపీరియర్ టు సిటీ స్కాన్. సో డిజిటల్ పెట్ ఎంఆర్ ఈజ్ ద మోస్ట్ యూస్ఫుల్ అండ్ సెన్సిటివ్ టెక్నిక్ టు డిటెక్ట్ యాజ్ వెల్ యాజ్ స్టేజ్ ద క్యాన్సర్స్ ఇన్ దీస్ ఏరియాస్. ప్రాస్టేట్లో కానివ్వండి, ప్యాంక్రియాస్లో కానివ్వండి, యూట్రైన్ ట్యూమర్సు, పెల్విక్ లింఫ్ నోడ్ ఇన్వాల్వ్మెంటు, బ్లాడర్ ట్యూమర్సు, ఇవన్నీ కూడాను పెట్ ఎంఆర్ఐతో యాక్యురేట్గా మనం స్టేజ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే కాళ్ళు చేతుల్లో వచ్చే ట్యూమర్స్, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో వచ్చే ఆస్టియోసార్కోమాసు, సాఫ్ట్ టిష్యూ సార్కోమాసు, వీటన్నిటికి కూడా పెట్ ఎంఆర్ ఈజ్ ద బెస్ట్ యూస్ఫుల్ టూల్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద పెట్ ఎంఆర్ ఈజ్ నో రేడియేషన్ ఎక్స్పోజర్.
The only radiation, minimal radiation given by this PET-MR is because of the FDG, the radiopharmaceutical agent which we inject before doing PET scan, and that is also minimized because the scan time is much faster. So 90% less radiation than అనలాగ్ PET CT స్కాన్తో మనం PET-MRI కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ చిన్న చిన్న ట్యూమర్స్ ఉంటాయి, లింఫోమా, దే ఆర్ నాట్ వెరీ యాక్టివ్ యాక్చువల్లీ. సో లింఫోమా ట్యూమర్స్ని డిటెక్ట్ చేయడానికి, రికరెంట్ లింఫోమాస్ని డిటెక్ట్ చేయడానికి PET-MRI is the best useful tool when compared to PET CT. At the same time, no radiation exposure. చాలాసార్లు ఫ్రీక్వెంట్గా మనం ఇమేజ్ చేయాల్సి ఉంటుంది. PET CT రెస్పాన్స్ వచ్చిందా లేదా, కీమోథెరపీ ఇస్తాం హాడ్కిన్స్ లింఫోమా పేషెంట్స్కి, క్లినికల్గా రెస్పాన్స్ బాగా కనబడలేదు, బట్ లోపలగా సైజ్ తగ్గకపోయినా మెటబాలిజం తగ్గిపోయి ఉండొచ్చు. అలాంటి వాటికి PET-MRI is the best useful tool. సైజ్ తగ్గకపోయినా లోపల బ్రతికి ఉన్న క్యాన్సర్ కణజాలం చచ్చిపోయిందో లేదో మనకు పూర్తిగా తెలుస్తుంది. సో ఈ రకంగా PET-MRI is the best staging technology for cancer.